ఈరోజు మా కోసం ఏదో చేస్తున్నట్టున్నావే. ఏంటంటే స్పెషల్ బాగా పాలు కాంచిన తర్వాత చల్లారబెట్టి దాన్ని తోడు పెట్టిన తర్వాత పెరుగు అయినాక పెరుగులో మీగడ ఉంటుంది కదమ్మా, ఆ మీగడంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్లో అంతా ఇది మాదిరి సిలికితే వెన్న వచ్చి ఒక 1/2 కేజీ నెయ్యి అవుతుంది. కమ్మగా పిల్లలు తింటారు. మా అల్లుడికి, మా కూతురుకు, మన వాళ్ళకు నెయ్యి అమ్మ బాగుంటుంది. ఇట్లా చేసుకోండి. నెయ్యి కాంచుతా ఇప్పుడు, అది కూడా చూపిస్తా. మీకు నచ్చితే మీరు కూడా ఇదే మాదిరి చేసుకోండి అమ్మ. బాగా కమ్మగా ఉంటుంది నెయ్యి. కొనకచ్చి నెయ్యి ఏం బాగుంటుందని మా పిల్లలు తినరు. మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇప్పుడు 1 కేజీ నెయ్యి అయింది. ఇది ఈరోజు తయారు చేసే నెయ్యి, ఇది ఫ్రెష్ నెయ్యి. ఇది పిల్లలకు బాగా తింటారు. మీరు కూడా చేసుకోండి ఇట్లా నచ్చితే. సో మరి చూస్తున్నారు కదండి, మా అమ్మ ఇంట్లోనే నెయ్యి ఈ విధంగా తయారు చేస్తుందో. ఈ విధంగా చిలికిన తర్వాత ఈ వెన్నంతా తీసి బాగా మంచినీళ్ళతో వేసి కడిగాక ఈ వెన్నని ఈ విధంగా తీసి వాటర్లో పెట్టాలండి. ఇక ఆ తర్వాత అయితే ఈ విధంగా చేశాక ఈ ముద్దలని మనము గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టి నెయ్యి అనేది కాస్తుంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. మా అమ్మ నెయ్యి అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందండి. టేస్ట్ కూడా ఇదిగోండి కాస్తుంది చూడండి. సో ఈ విధంగా నెయ్యి కాగాక తర్వాత దాంట్లో కరివేపాకు, తమలపాకు ఉంటే అది కూడా వేయచ్చండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఇంట్లో తయారు చేసిన రుచికరమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది.